అస్మద్గురుభ్యో నమః. ఆచార్య దేవోభవ ఛానల్కు స్వాగతం. మనం క్రితం భాగంలో ఉపమన్యు మహర్షి గురించి చెప్పుకున్నాం. ఉపమన్యు మహర్షి శివుని గురించి చేసిన స్తుతులు భారతంలో ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అది పొరపాటు. శివపురాణంలోని శతరుద్ర సంహితలో ఉన్నది. ఈ పొరపాటుకు క్షమించాలి. ఉపమన్యు మహర్షి చరిత్ర భారతంలో వేరేగా ఉంది. ఈ ఉపమన్యువు ఆ ఉపమన్యువు ఒకటా కాదా అని నిర్ధారించడం చాలా కష్టం. కాబట్టి భారతంలోని ఆది పర్వంలోని ఉపపర్వమైన పౌష్య పర్వంలోని ఉపమన్యువు గురించి కూడా మనం కొంత తెలుసుకుందాం. ఈ కథ గురువు వద్ద శిష్యుడు ఎలా ఉండాలో తెలియజేసే కథ. పూర్వం ఆయోధధౌమ్యుడు అనే ఋషి ఉండేవాడు. అతని దగ్గరకు ఉపమన్యువు అనేటువంటి విద్యార్థి విద్యను అభ్యసించడానికి వచ్చాడు. పూర్వకాలంలో గురుకుల విద్యాభ్యాసం చేసే శిష్యులు గురువులకు సేవ చేయాలి. ఆ సేవ ద్వారా శిష్యుని వినయ విధేయతలను గుర్తించి వారికి తగిన విద్యను గురువులు బోధించేవారు. గురువైన ఆయోధధౌమ్యుడు శిష్యుణ్ణి పరీక్షించడం కోసం తన వద్ద ఉండే గోవులన్నీ అతనికి అప్పచెప్పి వాటిని ప్రతిరోజు అడవులకు మేపుకొని వెళ్ళి రమ్మన్నాడు. తన గురువుగారు చెప్పినట్లుగానే ప్రాతకాలంలోనే గోవులను అడవులకు మేత కోసం తోలుకు వెళ్ళిన ఉపమన్యువుకు సాయంత్రం చీకటి పడిపోయేది. వచ్చేటప్పటికి ఆశ్రమంలో ఆహారం ఉండేది కాదు. ఇలాగే కొంతకాలం జరిగింది. ఇలా ఉన్న ఉపమన్యువు శరీరంలో నీరసం, చిక్కిపోవడం ఇలాంటిది లేకుండా ఉండడం గమనించిన గురువు అతన్ని పిలిచి, నాయనా ఉపమన్యు, నువ్వు చక్కగా బలంగా ఉన్నావు, ఏ ఆహారం స్వీకరిస్తున్నావు అని గురువు అడగ్గానే ఉపమన్యువు, అయ్యా, నేను బయట భిక్ష తీసుకుంటూ ఉన్నాను అని సమాధానమిచ్చాడు. వెంటనే గురువు ఉపమన్యుతో, నాయనా, నువ్వు స్వతంత్రుడివి కావు. నీకు ఏ భిక్షనైనా ఎవరు ఇచ్చినా సరే దాన్ని గురువుకు సమర్పించాలి. గురువు ఇచ్చిన దానిని కదా నీవు గ్రహించాలి. కాబట్టి రేపటి నుంచి నువ్వు గ్రహించిన భిక్షను నా దగ్గర సమర్పించు అన్నాడు. వెంటనే ఉపమన్యువు వినయంగా సరే అన్నాడు. ప్రతిరోజు వచ్చిన భిక్షను గురువుకు అర్పణం చేసేవాడు. మొత్తం భిక్ష గురువైన ధౌమ్యుడు స్వీకరించి ఏమీ తిరిగి ఇచ్చేవాడు కాదు. ఇలా కొన్ని రోజులు గడిచింది. అయినా ఉపమన్యువు యొక్క శరీరంలో నీరసం, చిక్కిపోవడం ఇలాంటిది లేకుండా ఉండింది. మళ్ళీ గురువైన ధౌమ్యుడు ఇలా ప్రశ్నించాడు, నాయనా, నీవు తీసుకుని వచ్చిన భిక్షనంతా నేనే గ్రహిస్తున్నాను. అయినా ఇంత బలంగా ఆరోగ్యంగా ఉన్నావు ఎలా అని. దానికి ఉపమన్యువు, గురుదేవా, ముందుగా గ్రహించిన భిక్షను మీకు అర్పించి నా కోసం మళ్ళీ భిక్ష గ్రహించి ఉదరపోషణం చేసుకుంటున్నాను అన్నాడు. దానికి గురువు, ఉపమన్యు, తప్పు నాయనా, నీవు మొదట ఇండ్లలో గ్రహించిన భిక్షను నాకు ఇవ్వడం వరకు తప్పు లేదు. మళ్ళీ నీవు భిక్ష గ్రహిస్తే నీలా భిక్ష గ్రహించే వారికి ఆటంకాన్ని కలిగించిన వాడివి అవుతావు. కాబట్టి అలా చెయ్యకు అని అన్నాడు. ఉపమన్యువు క్షమించమని కోరి ఇకపై అలా చెయ్యను అని అదే విధంగా నడుచుకోవడం ప్రారంభించాడు. ఇలా కొంతకాలం గడిచింది. అయినా శిష్యుని శరీరంలో నీరసం, చిక్కిపోవడం అనేవి కనిపించలేదు గురువుకు. మళ్ళీ ప్రశ్నించాడు గురువు, నేను నీకు భిక్ష ఇవ్వడం లేదు. మళ్ళీ రెండవసారి నీవు భిక్ష గ్రహించడం లేదు. నీవు తినడం తాగడం ఎలా చేస్తున్నావు అని. ఉపమన్యువు వినయంగా, గురువర్యా, నేను రోజు తోలుకు వెళ్లే ఆవుల పాలుని త్రాగి జీవిస్తున్నాను అన్నాడు. దానికి గురువు, నా అనుమతి లేనిదే నీవు ఆ ఆవు పాలు త్రాగకూడదు, తప్పు, నేటి నుంచి అలా చెయ్యకు అని అన్నాడు. ఉపమన్యువు, సరే, ఇకపై అలా చెయ్యను అని బదులిచ్చాడు. మళ్ళీ కొంతకాలం తర్వాత ఉపమన్యుని శరీరంలో ఏ మార్పు లేకపోవడంతో గురువు మళ్ళీ ముందులానే, తినడం తాగడం లేకుండా ఎలా జీవిస్తున్నావు అని ప్రశ్నించాడు. ఉపమన్యువు వినయంగా, ఆచార్య, ఆవు పాలను లేగదూడలు తాగేటప్పుడు లేగదూడల నోటి నుంచి నురగ కింద పడిపోతోంది.
అలా వృధా అయ్యే నురగను నేను కింద పడకుండా ఆహారంగా తీసుకుంటున్నాను అని సమాధానమిచ్చాడు. వెంటనే గురువు, నాయనా, ఈ ఆవులు దూడలు చాలా ఉత్తమ గుణం కలిగినవి. అవి నీతోనే స్నేహంగా ఉండేవి కూడా. ఎప్పుడైతే నీవు దూడలు విడుస్తున్న నురుగు త్రాగుతున్నావో అప్పుడు అవి ఇతనికి మనం ఇంకొంచెం విడిచిపెడదాం అని అవి వాటి పొట్టను మార్చుకుంటాయి. వాటి ఆహారానికి నువ్వు అడ్డు వెళ్ళడం తప్పు, దోషం కదా, కాబట్టి అలా చెయ్యకు అన్నాడు. ఉపమన్యువు అదేవిధంగా గ్రహించను అని ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిరోజు గోవులను మేపుకుంటూ వెళ్ళిపోయేవాడు. తన గురువు చెప్పినట్లుగానే ఉపమన్యువు భిక్ష గ్రహించిన దానిని గురువుకు సమర్పించేవాడు. రెండవసారి భిక్షకు వెళ్ళేవాడు కాదు. ఆవు పాలు తాగకుండా, దూడలు విడిచే నురగ తాగకుండా కొంతకాలం గడిపాడు. కానీ ఉపమన్యువుకు ఆకలి బాధ ఎక్కువ అవడం ప్రారంభించింది. ఒకరోజు ఎండలో తిరిగి తిరిగి ఆకలి తాళలేక జిల్లేడు ఆకులు తిన్నాడు. దానివల్ల అతనికి దృష్టిపోయి అంధుడయ్యాడు. అయినా ఆవులను తన గురువు దగ్గరకు తీసుకుని వెళ్ళాలి అనే తొందరలో ఓ పాడుబడ్డ బావిలో పడిపోయాడు. సాయంత్రం అయినా ఆశ్రమానికి రాని ఉపమన్యుని గురించి ధౌమ్యుడు ఆలోచించి, నేను అతడి జీవికకు అన్ని దారులు మూసివేశాను, దానికోసం కోపం వచ్చి ఆశ్రమానికి రాలేదేమో అనుకుని ఇతర శిష్యుల్ని వెంటబెట్టుకొని ఉపమన్యు నాయనా, ఎక్కడ ఉన్నావు అనుకుంటూ అరణ్యంలోకి ప్రవేశించాడు. ఉపమన్యువు గురువు యొక్క స్వరం వినపడగానే, గురువర్యా, ఇక్కడ ఉన్నాను అని బదులిచ్చాడు. పాడుపడ్డ బావిలో ఉన్న అతన్ని చూసి ధౌమ్యుడు ఏమైందని ప్రశ్నించాడు. దానికి అతడు ఆకలి బాధ తాళలేక జిల్లేడు ఆకులు తిన్నాను అని, దాని పర్యవసానంగా ఇలా అయింది అని సమాధానమిచ్చాడు. ధౌమ్యుడికి అతనిపై జాలి వేసింది. నాయనా ఉపమన్యు, అశ్వినీ దేవతలను ఋగ్వేద సూక్తంతో స్తుతి చేయి, వారు నీకు నేత్రదానం చేస్తారు అన్నాడు. గురువు అనుగ్రహంతో ఉపమన్యువు ఆ సూక్తాలను పఠించాడు. అశ్వినీ దేవతలు ప్రత్యక్షమై, నీ స్తుతికి మేము సంతోషిస్తున్నాము, ఇదిగో ఈ అప్పాన్ని తిను, నీకు దృష్టి వస్తుంది అని ఆ అపూపాన్ని ఇవ్వబోతూ ఉండగా ఉపమన్యువు, అయ్యా దేవతలారా, నేను ఏదైనా నా గురువుకు నివేదించకుండా తినను. అలా తిన్నందుకే నాకు ఈ గతి పట్టింది ఈరోజు. కాబట్టి నా గురువుకు దీనిని నివేదించండి అని అన్నాడు. వారు, ఉపమన్యు, నీ గురువు కూడా ఇలానే స్తుతి పూర్వం మా గురించి చేసినప్పుడు ఇలానే అపూపాన్ని ఇచ్చాము. అతడు అతని గురువుకు సమర్పించకుండానే గ్రహించాడు, కాబట్టి నీవు కూడా అలానే గ్రహించు అన్నారు. దానికి ఉపమన్యువు వినయంగా, దయచేసి నా మాటను మన్నించండి అని వారిని ప్రార్థించాడు. వెంటనే ఆ అశ్వినీ దేవతలు, నాయనా, నీ గురుభక్తికి మేము సంతోషిస్తూ ఉన్నాము, నీ దంతాలు సువర్ణమయంగా మారతాయి, నీకు సకల శుభాలు కలుగుతాయి, నీకు దృష్టి కూడా ఇస్తున్నాము అని అతడిని అనుగ్రహించి వెళ్ళిపోయారు. అతడు కూపం నుండి బయటికి వచ్చి గురువుకు జరిగినదంతా వివరించాడు. ధౌమ్యుడు ఆ శిష్యుని యొక్క గురుభక్తికి సంతోషించి, నాయనా, నీకు సమస్త వేదాలు ధర్మశాస్త్రాలు నీ బుద్ధిలో అలవోకగా స్ఫురిస్తాయి అని ఆశీర్వదించాడు. ఈ విధంగా ఉపమన్యువు తన గురుభక్తితో గురువును మెప్పించి సమస్త శాస్త్రాలు అతని అనుగ్రహం ద్వారానే పొందాడు. దీని ద్వారా గురువు దగ్గర శిష్యులు ఎలా ఉండాలో మనకు అర్థమవుతూ ఉన్నది. అంతేకాకుండా ఈ ఉపమన్యువు శృతఋషులలో ఒకడు అని మనకు పురాణం తెలియజేస్తుంది. మనం ముందు భాగాలలో చెప్పుకున్నాము, ఋషులలో 7 విభాగాలు ఉంటాయి అని. దానిలో శృతఋషి విభాగానికి ఈ ఉపమన్యువు వస్తాడు అని పురాణం మనకు తెలియజేస్తుంది. ఇంతటి గురుభక్తి కలిగినటువంటి ఉపమన్యుని చరిత్ర తెలుసుకున్నటువంటి మనం ధన్యులం. మరొక భాగంలో మరొక మహర్షి చరిత్రతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.